కల్తీ చేస్తే పాడేస్తే మనం ఇంకేం చెప్పుకోవాలి చెప్పండి? ఎవరికి చెప్పుకోవాలి? ఇక ఆ దేవుడే దిగొచ్చి కాపాడాలి. కాదండి. ఇప్పుడు చైర్మన్ పనేంటి? సామాన్యులందరికీ, సామాన్య భక్తులందరికీ కూడా అక్కడికి ఎంతో దూరం నుంచి వస్తూ ఉంటారు దర్శనం కోసం. అవును. వారికి గదా ఇబ్బందులు కలగకుండా దర్శనం చేపించాల్సిన బాధ్యత, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు నిర్వహణ ఇవన్నీ చూసుకోవాలి. అవును. కాకుండా ఆయనే సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగజేసేలాగా 3,60,000 మందిని స్పెషల్ దర్శనాల పేరుతో పంపించారంటే ఏంటిది? ఎక్కడికి వెళ్తున్నారు? అసలు చైర్మన్ పని ఏంటో, ఆయన ఏం చేశారనేది అసలు ఆయనకి నమ్మకం ఉందా కొంచెం అన్నా అని? ఏమాత్రం నమ్మకం లేని వ్యక్తులండి ఈ వైవి సుబ్బారెడ్డి. చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు కానీ, లేకపోతే ఆ తర్వాత వచ్చిన భూమన్ కరుణాకర్ రెడ్డి గారు కానీ మీద కానీ మన హిందూ ధర్మం పట్ల వాళ్ళకి ఏదో ఒక ఈ కన్సర్న్ ఉందనే విషయాన్ని మనం ఏ కోశాన అనుకోవటానికి లేదు. ఎందుకంటే వాళ్ళు పుణ్యక్షేత్రంలో వాళ్లే ఉండి ఆ పుణ్యక్షేత్రంలో ఉంటున్నాం అనే స్పృహను కూడా కోల్పోయి ఇత్యాది పనులు, ఎన్ని రకాల రాజకీయాలు చేయాలో అన్ని రకాల రాజకీయాలు చేసి, ఇక దానికి తోడు అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా ఆ యువ ధర్మారెడ్డిని ఒక ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని చెయ్యని అకృత్యం ఉందా చెప్పండి? ఈ లడ్డూ ప్రసాదాలు లో రుచి సరిగా లేదు అని అంటే ఆ ధర్మారెడ్డి భక్తుల్ని కొట్టడానికి వచ్చాడు. ఏ స్వామి వారి సేవలో నువ్వు తరించాల్సి ఉన్నావో ఆ స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల మీద మీరు దాష్టీకం చెలాయిస్తే ఆయన మాత్రం ఎలా ఊరుకుంటాడు? దానికి ఏదో తగిన శాస్తి జరిగిందని సోషల్ మీడియాలో కొద్దిగా ప్రచారం జరుగుతుంది. మనం వాటి జోలికి వెళ్ళకూడదు, దాన్ని ప్రస్తావించుకోకూడదులే కానీ. కానీ ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏంటంటే కడుపు మంటతోటి అలా బయటకు వస్తూ ఉంటాయి. ప్రజల మీద, భక్తుల మీద వాళ్ళ దుందుడుకు స్వభావాన్ని మొత్తాన్ని చూపిస్తే వాళ్ళు ఇక ఎలా బాగుంటారని మనం అనుకోవాలి? నిన్నటికి నిన్న ఈ భూమన్ కరుణాకర్ రెడ్డి వచ్చి ఆ పుష్కరంలో స్నానం చేసి మాడవీధుల్లో ప్రదక్షిణ చేసి ఒక పెద్ద వీధి భాగవతం కట్టాడు. తిరుమలలో ఆ పని చేయాల్సిందా అండి? అది రాజకీయ ప్రయోజనం ఆశించి చేసిన పని కాదా? అలా చేసే వాళ్ళని ఎలా నమ్మాలి? వీళ్ళు చేసిన ఒక దిక్కుమాలిన పనికి పులులు పాదచారుల్లోకి ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చింది, ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వస్తే 10 రూపాయలకి కర్ర అద్దెకిచ్చారండి. అలాంటి ఒక గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ ఎక్కడో కాదు, మ్యూజియంలో పెట్టాలి. సంస్కరణలు అయ్యే వీళ్ళు చేసిన సంస్కరణలు ఏమిట్రా అంటే ఆ ఎర్రచందనం దొంగలు దూరం తిరిగి మోసుకొని పోవటానికి ఇబ్బందిగా ఉంది, ఈ పాదచారులు వెళ్లే దారిలో నుంచి వెళ్ళటానికి అవకాశం కల్పించారు. ఫెన్సింగ్ కట్ చేస్తే తప్ప పులులు ఎలా వస్తాయండి? అసలు ఎక్కడన్నా జనాలు ఎక్కువగా తిరుగుతున్నారు అనుకోండి, అక్కడికి వన్యమృగాలు కూడా రావు. ఎంత క్రూర జంతువులైనా మ్యాక్సిమం అవి అలికిడి ఎక్కువగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉంటాయి. అలాంటిది లోపల ఎక్కడో ఉండాల్సిన పులులు ఇక్కడ దాకా వచ్చినాయి అంటే దానికి కారణం ఏంటి? లోపల అలికిడి ఎక్కువ పెరిగిందని. చెట్లు కొట్టేదానికి, ఆ మిషన్లు ఆడిచ్చేదానికో, లేకపోతే పులులు వస్తాయని వీళ్ళు టపాసులు పేల్చేదానికో అవి పారిపోయి ఇక్కడ దాకా వచ్చినాయి. ఇక్కడ దాకా వచ్చినాక ఇక వాటికి ఆహారం ఎలా దొరుకుతుంది? జనాల మీద పడకేం చేస్తాయి? ఒక పులిని కొట్టడానికి 10 రూపాయలకి నిర్వాహకం కాదులేండి భూమన్ కరుణాకర్ రెడ్డి. అవును సాహెబ్ గారు, ఒక్క భూమన కరుణాకర్ రెడ్డో లేదంటే సుబ్బారెడ్డే కాదు, రోజా, ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మెయిన్ మొత్తం లక్షల్లో తీసుకెళ్లారు. వీరు కూడా దర్శనాలకంటే వీరు అసలు నిజంగా వారి నియోజకవర్గాల్లో ఉంటున్నారో తిరుమలలోనే తిరుగుతున్నారో అర్థం కానంతగా ప్రతిరోజు ప్రత్యక్షం అయ్యేవారు. వారానికి ఒకసారైనా ప్రత్యక్షం అయ్యేవారిలో రోజా ఉంటారు ముందు వరుసలో.